హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'వైద్యో నారాయణో హరి'. ఈ కథని రచించిన వారు శరత్చంద్ర గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే వార్డంతా రోగులతో కిటకిటలాడుతున్నది. అందులో సగం మంది నిండు గర్భిణీలు ఉన్నారు. కొంతమంది చక్కెర వ్యాధి బాధితులు కూడా ఉన్నారు. సమయానికి మందులు వేసుకోకపోతే రక్తపోటు పెరిగి ఒళ్ళు తూలుతూ ఉంది. ఇంకా జ్వరమని, ఇంకేదో బాధని చాలామంది ఉన్నారు. అందరి కళ్ళు ఆస్పత్రి గుమ్మం వైపే ఉన్నాయి. ఆ ఊరిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి. అక్కడికి ఇద్దరు వైద్యులు వస్తారు. ఇద్దరు భార్యాభర్తలు. ఆమె స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు, అతడు జనరల్ మెడిసిన్ చక్కెర వ్యాధి నిపుణులు. సైకిల్ తొక్కుకుంటూ ఆయాసంగా వచ్చాడు కాంపౌండర్. లోపలికి వస్తూనే అక్కడున్న వారిని చూసి, వైద్యులు రావడం లేదు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారట, మీలో ఎవరికైనా కలవాలనుకుంటే పట్నం వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళు ఈసురోమని వెళ్ళిపోయారు. గర్భిణీలు మాత్రం తనిఖీలు చేయించుకోవాలి కాబట్టి పట్నం వెళ్ళారు. అది పట్నం అనే కంటే పెద్ద పల్లెటూరు అనడం సబబు. ఎందుకంటే అక్కడ అవసరానికి కావలసినవి దొరకవు. ఉదయం నుంచి అతనిపై చిరుబురులు ఆడుతూనే ఉంది ఆమె. వద్దంటే ఇక్కడికి తీసుకొచ్చి పడేశావు. ఎంత చదువు చదివి మాత్రం ఏం లాభం? ఈ పల్లెటూరులో బతకాల్సి వచ్చింది ఛీ అంటూ నసుగుతూనే ఉంది ఆమె. ఆమె కోపానికి కారణం తన తమ్ముడు కుటుంబంతో వాళ్ళ ఇంటికి వచ్చాడు అమెరికా నుండి. సాయంత్రం అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళి తిందామక్క అన్నాడు. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు తినడానికి తగ్గ హోటళ్ళు లేవు. అమెరికా పిల్లలాయే పిజ్జాలు బర్గర్లు అడిగారు. వేడి వేడి ఉల్లి పకోడీ వేస్తే వాళ్ళు అడిగినవి ఇవ్వలేకపోయాననే బాధ. అబ్బా ఇంకాపు, ఉదయం నుండి అదే పనిగా దెప్పుతున్నావు. నేనేమైనా సరదా కొద్దీ ఇక్కడికి వచ్చానా? ప్రభుత్వ ఆజ్ఞానుసారం కొన్నాళ్ళు ఇలా పల్లెటూరులో పని చెయ్యాలని నీకు తెలుసు కదా. నా ఒక్కడిదే తప్పన్నట్టు మాట్లాడతావేంటి? మరదే, మళ్ళీ అదే మాట. మనం ఇక్కడికి వచ్చి దాదాపుగా 3 ఏళ్ళైంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? హాయిగా సిటీకి వెళ్ళి మంచి ఆసుపత్రి పెట్టుకుందాం. మా తమ్ముడు కూడా అదే చెప్పాడు. వాడి స్థలం ఇస్తానంటున్నాడు. అందులో అన్ని వసతులతో ఆసుపత్రి కట్టించి వచ్చే లాభాలలో వాడికి కొంత ఇమ్మంటున్నాడు. అతడు ఆశ్చర్యంగా, నిజమా? అయినా వెళ్లే ముందు వరకు నా దగ్గరే కూర్చున్నాడు కదా, మరి నీతో ఎప్పుడు చెప్పాడు? అబ్బా ఇప్పుడు విషయం వాడు నాతో ఎప్పుడు చెప్పాడో కాదు, మనం స్థలం చూడటానికి ఎప్పుడు వెళదామని. అతడు కొంతసేపు ఆలోచించి, సరే ఎల్లుండు ఎటు ఆదివారమే కదా, ఆ రోజు వెళదాం అనుకున్నట్టే ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి తమ కారులో బయలుదేరారు. వాళ్ళ ఉన్న ఊరి నుంచి సిటీకి దాదాపు 200 కిలోమీటర్లు, అంటే సుమారుగా 5 గంటల ప్రయాణం. తినడానికి దారిలో ఏమైనా దొరుకుతాయి అనే ధీమాతో ఏమీ పట్టుకోకుండానే బయలుదేరారు. ఓ 2 గంటల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది వారి ప్రయాణం. గమ్యస్థానానికి ఇంకా 120 కిలోమీటర్లు ఉందనగా వాళ్ళు ప్రయాణించే కారు ఆగిపోయింది. అతడు దిగి చూసినా ఏమైందో తెలియలేదు. భోజన సమయం కావడం వల్ల ఆమెకు ఆకలి విపరీతంగా వేయటం మొదలుపెట్టింది. అతడు వచ్చి కారెక్కి ఏమైందో తెలియటం లేదు. కను చూపు మేర ఎక్కడా అలికిడి కూడా లేదు. నువ్వు కారులోనే ఉండు, నేను అలా ముందుకు వెళ్ళి ఎవరైనా కారు బాగు చేసే వాళ్ళు ఉంటారేమో చూసొస్తా అనగానే, అమ్మో నేనొక్కదాన్నే ఉండలేను, నేను వస్తానని చెప్పడంతో ఇద్దరూ అలా అలా ముందుకు వెళ్ళసాగారు. ఒక 2 కిలోమీటర్ల నడక తర్వాత ఇద్దరికి రోడ్డుకి ఎడమవైపున ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇంటి ముందర ఒక బల్ల, 2 కుర్చీలు వేసి ఉండటం గమనించి, ఇదేదో చిన్న కాకా హోటల్లా ఉంది, ముందు అక్కడ ఏమైనా దొరికితే తిందామని అటుగా వెళ్ళారు. ఇంటి ముందుకి వెళ్ళి అతడు ఎవరైనా ఉన్నారా అని గట్టిగా పిలిచాడు. ఎవరూ పలకలేదు. ఆమె కూడా ఆకలికి తట్టుకోలేక ఎవరైనా ఉన్నారా అని పిలిచింది కాదు, అరిచింది. ఎవరూ పలకలేదు.
ఇక పిలిచే ఓపిక లేక ఆమె ఎక్కడున్న కుర్చీలో కూర్చుంది. అతడు ఈసారి ఇంటి గుమ్మానికి ఉన్న తలుపును తడుతూ పిలిచాడు. కొంతసేపటికి ఒక మధ్య వయసు ఆమె బయటికి వచ్చింది. ఆమెను చూస్తూనే, నీకు బుద్ధుందా? ఇందాకడి నుండి పిలుస్తున్నా, పలకవేమని అరిచింది ఆమె. అతడు భార్యను ఊరుకోపెడుతూ, ఆమె బాగా ఆకలి మీద ఉంది, అందుకే అలా మాట్లాడింది. మీరు ఏమనుకోవద్దు. మేము చాలా దూరం వెళ్ళాలి. మధ్యలో మా కారు ఆగిపోయింది. 2 కిలోమీటర్లు నడిచేసరికి ఆమెకు నీరసం వచ్చింది. తినడానికి భోజనం లాంటిది ఏమైనా ఉందా అని అడిగాడు. ఆమె వాళ్ళ వంక చూసి ఒక్క నిమిషమని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సమాధానం చెప్పకుండా అలా లోపలికి వెళ్ళిన ఆమెను చూస్తూ ఉండిపోయారు భార్యాభర్తలు. లోపలికి వెళ్ళిన ఆమె 5 నిమిషాల్లో బయటికి వచ్చి ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. ఆమె అతని చెవిలో గుసగుసగా మనం ఎవరో తెలియకుండా లోపలికి తీసుకువచ్చింది. కొంపదీసి మన దగ్గర నగలు డబ్బులు లాక్కోరు కదా. హుష్, బయటికి వినిపిస్తే బాగుండదు. చూద్దాం ఏమవుతుందో. అందాక వస్తే నా గురించి తెలుసు కదా. చదువుకునే రోజుల్లో నేను బాక్సింగ్ ఛాంపియన్ అని గుర్తు చేశాడు. ఆమె ఇద్దరు కూర్చోడానికి బయటున్న కుర్చీలు తీసుకువచ్చింది. ఇద్దరికి తాగటానికి మంచినీళ్ళిచ్చి ఒక 10 నిమిషాలు వంట అయిపోవచ్చింది అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. భార్యాభర్తలిద్దరూ కూర్చొని చుట్టూ చూడటం మొదలెట్టారు. ఇల్లు బాగా శిథిలావస్థలో ఉంది. వర్షం వస్తే ఇంట్లోకి నీరు వస్తుంది. మరకలు పడిన గోడలు ఆ ఇంటి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. వాళ్ళు కూర్చున్న గదికి ముందు ఇంకో గది ఉంది. అందులో ఎవరో ఉన్నట్టు ఉన్నారు. మాటి మాటికి దగ్గు వినిపిస్తున్నది. గొంతు బట్టి మగమనిషి అని గుర్తుపట్టారు. ఒక పక్క ఇడ్లీ పాత్రలు, ఒక కడాయి ఉన్నాయి. కాకా హోటల్ కదూ అనుకున్నారు ఇద్దరు. ఇంతలో ఆ మధ్య వయసు ఆమె 2 కంచాల్లో వేడి వేడి అన్నం పెట్టుకుని వచ్చి వారి ముందు పెట్టి అంతులోకి చింత చిగురు పప్పు, ఆవకాయ, వడియాలు వేసింది. బాగా ఆకలి మీద ఉన్నారేమో ఆవురావురమంటూ తిన్నారిద్దరు. ఆత్మారాముడు శాంతించే వరకు తృప్తిగా తిని అటుపై శ్రేంచి అప్పుడు చెయ్య కడుక్కున్నారు. అంత రుచికరమైన వంట తిని కొన్ని ఏళ్లు గడిచింది వాళ్ళకి. ఆమెతో ఇద్దరు అదే మాట చెప్పారు. అతను బయలుదేరుతూ ఆమెకు తిన్నందుకు డబ్బులు ఇవ్వబోయాడు. ఆమె వాటిని తీసుకోకుండా, ఈరోజు మా ఇంటికి మీరు అతిథుల్లా వచ్చారు. నాకు అదే చాలని 2 చేతులు జోడించింది. ఆ మాటకి భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారా అని అనిపించింది ఇద్దరికి. ఇంతలో ముందున్న గది నుండి ఏమేవ్ ఆకలి అని అరుపు వినిపించింది. ఆమె వస్తున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళి ఒక గిన్నెడు గంజి వేసుకు వచ్చింది. అది చూస్తూనే అతడు అదేంటమ్మా, ఆకలిగా ఉన్న అతనికి అన్నం కాకుండా గంజినీళ్ళు ఇస్తున్నావు అని అడిగాడు. ఆమె కొంచెం ఇబ్బందిగా, ఆయనకి ఒంట్లో బాగోలేదు, అన్నం తింటే అరగదని గంజి ఇస్తున్నాను అని చెప్పింది. అతడు అవునా, నేను వైద్యుడిని, ఒకసారి అతన్ని చూడనివ్వు అంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. అక్కడ మంచంపై ఉన్న అతన్ని చూసి అవాక్కయ్యాడు. అతన్ని చూస్తూనే మంచంపై ఉన్న మనిషి దండాలు బాబు, ఎవరో ఇద్దరు వచ్చారని చెప్పింది, మీరే వచ్చారా? ఉసై, ఆ బాబుకి ఏం పెట్టావో ఏందో అంటూ అతని వైపు చూస్తూ, క్షమించండి బాబు, అది ఒట్టి మాలోకం, మీకు తగిన మర్యాదలు చెయ్యలేకపోయింది అంటూ బాధపడిపోయాడు. నిలుచున్న అతన్ని చూస్తూ, ఏమే బాబుగారు అలా నిల్చుండిపోనారు, కుర్చీలు వెయ్యి అని హడావుడి పడుతున్నాడు. కానీ మంచంపై నుండి లేవడం లేదు. అది చూసి వైద్యుని భార్య, మర్యాదలు బాగానే చెప్తున్నారు, కానీ మంచం నుంచి లేవలేకపోతున్నారు పాపం అంటూ వెటకారంగా అంది. అది విన్న మంచంపై మనిషి, అయ్యో అది కాదమ్మా అంటూ తనపై ఉన్న దుప్పటి తీశాడు. అతనికి ఒకవైపు పక్షవాతం వచ్చి ఎడమ కాలు ఎడమ చెయ్యి చచ్చుబడిపోయి ఉన్నాయి. అది చూసి వైద్యుని మనసు చివుక్కుమంది. కొన్ని రోజుల ముందు తను పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రికి ఒక మధ్య వయసు కలిగిన ఆమె
తన భర్తను తీసుకువచ్చింది. వస్తూనే, బాబు, నా పెనిమిటికి మూర్ఛం వచ్చింది, మాది ఈ ఊరు కాదు. బయట ఉన్నవాళ్ళు మీ పేరు చెప్పి తీసుకువెళ్ళమన్నారు. మీరే ఎలా అయినా అతన్ని కాపాడాలి అంటూ 2 చేతులు జోడించింది. అతను అవేమీ పట్టించుకోకుండా, "ఆ ముందు చూడని" అంటూ ఆ మనిషిని చూసి, "అబ్బే, ఇక్కడ లాభం లేదు. పక్కనే ఉన్న పట్నంలో నా పెద్ద ఆసుపత్రి ఉంది, అక్కడికి తీసుకువెళ్ళు. అక్కడైతేనే బాగుపడతాడు, లేదంటే లేదు." "అలానే బాబు, అక్కడికే తీసుకువెళతా" చెప్పగానే, "ఇదిగో, అక్కడ ఉత్తినే వైద్యం చెయ్యరు, డబ్బు కట్టాలి." ఆమె డబ్బులా? ఎంతవుతుంది బాబు? ఎంత? కేవలం 10,000 అంతే. నువ్వక్కడ డబ్బు కట్టగానే నాకు కబురొస్తుంది, నేనొచ్చి వైద్యం మొదలు పెడతా. ఆవిడ 2 చేతులు జోడిస్తూ, బాబు, నా మెళ్ళో పసుపు కొమ్ము తప్ప ఇంకేమీ లేదు. నేనంత ఇచ్చుకోలేను. దయగల బాబులు, తమరే ఎలా అయినా నా పెనిమిటిని కాపాడాలి. చాలేవమ్మ, ఇలాంటివి చాలానే చూశాను. డబ్బు కడితేనే వైద్యం, లేదంటే ఇక్కడి నుంచి తీసుకుపో అంటూ కసురుకున్నాడు. అప్పుడు అలాంటిది ఇప్పుడు ఆమె తన ఆకలి తీర్చింది. ఛీ, ఎంత తప్పు చేశాను అనుకుంటూ ఆమె వైపు చూసి, అమ్మా, ఇలాంటప్పుడు బలమైన ఆహారం పెట్టాలి, ఇలా గంజినీళ్ళు కాదు. కొంచెం అన్నం తీసుకురామ్మా అంటూ చెప్పాడు. అయినా సరే ఆమె వెళ్లకుండా అక్కడే ఉండటం చూసి కొంచెం అసహనంగా, అన్నం తీసుకురమ్మంటే ఇక్కడే ఉన్నావేంటమ్మా అని అడిగాడు. దానికి మంచంపై ఉన్న మనిషి, క్షమించాలి బాబు, ఇంట్లో బియ్యం లేవు, తీసుకురావాలంటే పక్కూరికి వెళ్ళాలి. 4 రోజుల నుంచి దానికి ఒంట్లో బాగుండటం లేదు, అందుకే హోటల్ కూడా తెరవలేదు. డబ్బులు లేక సరుకులు కూడా తీసుకురాలేదు. ఈలోపు ఆకలి అంటూ మీరొచ్చారు, అందుకే ఉన్న బియ్యంతో మీకు వండి పెట్టింది అని చెప్పాడు. అది విన్న అతని కంట్లో నీళ్లు సుడిగుండాల్లా తిరిగాయి. డబ్బు మోహంలో పడి మానవత్వాన్ని మర్చిపోయాను. కన్నీళ్లకి కరగని బండలా మారాను. తమకి లేకపోయినా ఆకలిని వచ్చిన మా కడుపులు నింపిన వీళ్ళెక్కడా? రూపాయికి పాకులాడుతూ జనాల్ని దోచుకుని నేనెక్కడా? ఏం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది? ఎలా అయినా వీళ్ళ కష్టం తీర్చాలనుకుని ఆమెను చూస్తూ, వయసులో మా అమ్మలాంటి వారు, అలాంటి మీకు కష్టం కలిగించాను, అది సరిదిద్దుకునే అవకాశం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. నేను రేపు వచ్చి మీ ఇద్దరిని నా కూడా తీసుకువెళ్తాను. సిటీలో మంచి ఆసుపత్రిలో చూపించి బాగు చేసే పూచి నాది అంటూ చేతులు జోడించాడు. ఇక బయలుదేరతాము అని చెప్పి బయటికి వచ్చారు. వాళ్లతో పాటే బయటికి వచ్చిన ఆమె భార్యాభర్తలనిద్దరినీ చూస్తూ, బాబు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ ఒక్క విషయం చెప్పాలి. కడుపు నింపే అన్నదానం కన్నా ప్రాణాలు నిలిపే వైద్యదానం ఎంతో మిన్న. అందుకే మిమ్మల్ని వైద్యో నారాయణో హరి అంటారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతనిలో డబ్బు జబ్బు లేదు. పేదల పట్ల ఇదివరకుండే నిర్లక్ష్యం లేదు. ఇప్పుడు అతని మనసు స్వచ్ఛమైన తెల్ల కాగితంలా ఉంది. మంచి సమాజ స్థాపనకు అతని అడుగులు ముందుకు పడ్డాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.